లాస్ట్ టైం ఇప్పుడు ఎట్లా అంటే विदाउट इन्फॉर्मेशन ఒక రెండు సార్లు ఇడిచినారు నీళ్ళు ఇక్కడ बगैर इन्फॉर्मेशन के 2 टाइम पानी छोड़े एक टाइम जैसे लास्ट टाइम एक 2022 में एक बार आया विदाउट इन्फॉर्मेशन आया पानी जब भी अभी बगैर इन्फॉर्मेशन के छोड़े ये 2 बार हो गया जब लास्ट टाइम जब हम लोग छोटे थे उस टाइम की बात बोल रहा हूँ मैं जब जब अनाउंसमेंट से छोड़े थे जब उस टाइम पे हम घर खाली कर दिए थे सामान पूरा निकाल दिए थे निकाल देके चले गए थे नहीं बोले 2006 या 2012 की बात है वो उस टाइम अनाउंसमेंट करे थे इस टाइम जब छोड़े ये 2 बार अनाउंसमेंट नहीं करे अभी इन्फॉर्मेशन ये ले इन्फॉर्मेशन ఇయ్యకపోయినా మాకు ఇక్కడ అడ్జస్ట్నారు నీళ్ళు వేసేసినారు మొత్తం విడిచిపెట్టినారు మాకు ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు నాకు ఇంట్లో సామాన్లు ఉన్నాయి నాకు మా అక్క పెళ్లి చేసేది ఉండే ఫర్నిచర్ మొత్తం కొత్త తీసుకొని పెట్టిన నేను ఫర్నిచర్ మొత్తం లాస్ అయిపోయింది లాస్ అయిపోయింది ఉంటది ఒక 1,00,000 ఒక 2 లక్షల సామాన్ ఉంటుంది మొత్తం ఇక్కడ నేను చూపిస్తాను రండి లోపలికి వెళ్ళే ప్రయత్నిద్దాం ఒకసారి తీసుకొచ్చిన చూడండి ఇది మైలేదాని ఇది ఇది ఒక ఇది ఇది ఉంది చూడండి పెళ్లి చెప్పులు ఉన్నాయి అక్కది ఇక్కడ ఫర్నిచర్ ఉంది చూడండి పెళ్లికి సంబంధించి మొత్తం తీసుకున్నారు సామాన్లే మొత్తం ఓకే లోపలికి వెళ్ళి ఒకసారి ఇక్కడ మొత్తము ఆ కోనకు ఉన్నాయి చూడండి గిన్నెలు మొత్తము బ్యాగ్స్ అన్ని ఉన్నాయి మొత్తం పెళ్లి సామాన్ మొత్తం ఇది రీసెంట్లీ తెచ్చిన ఇక్కడ మొత్తం నేను ఆ సామాన్లు ఇవి మొత్తం లాస్ అయిపోయింది నాకు ఇక్కడ రండి చూపిస్తారు ఇప్పుడు పెళ్లి సామాన్ మొత్తం నాకు లాస్ అయిపోయింది ఇప్పుడు ఇదే మొత్తం ఎవరు కడతారు ఇంకా మొత్తం మొత్తం సామాన్ తీసి వేరే ఫ్లాట్ లో షిఫ్ట్ చేస్తుంటే నేను ఇప్పుడు మొత్తం లాస్ అయిపోయింది నాకు ఈ ఫ్రిడ్జ్ 55,000 ఫ్రిడ్జ్ ఎల్జీ ఈ వాషింగ్ మిషన్ 28,000 వాషింగ్ మిషన్ ఎలక్ట్రానిక్స్ మొత్తం ఐటమ్ నాకు ఖరాబ్ అయిపోయింది నాకు ఈ 3 డేస్ ఎక్కడ మీరు సేఫ్ జోన్ లో ఉన్నారు మరి అందరికి సరే విజువల్స్ చేస్తాను ఈ 3 డేస్ ఎక్కడ ఉన్నారు మీరు మరి ఇక్కడ 3 డేస్ నేను మా అక్క వాళ్ళ ఇంట్లో రిలీఫ్ ఉన్నా నేను మరి కేవలం రెంట్ లో ఉన్నారు వాళ్ళు కూడా రెంట్ లో ఉన్నారు మరి ఫుడ్ గాని వీటికి ఇక్కడ ఉన్న బస్తీ వాసులకి ఎలాంటి హెల్ప్ చేశారు ఫుడ్ నాకు ఫుడ్ అవసరం లేదు నాకు సామాన్ మోసం అయింది కదా నాకు సామాన్ పైసలు కావాలి నాకు ఇక్కడ అధికారులు వచ్చి అన్న చెక్ చేయడం జరిగింది మీ అధికారులు ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఎవరు ఏ పార్టీ వాళ్ళు మాకు ఏం చేయరు ఎలక్షన్ కి వస్తారు ఓట్లు వేస్తారు వెళ్ళిపోతారు అంతే ఓట్లు వేయండి వెళ్ళిపోతారు అంతే ఉంది మాట ఇక్కడ ఏ ఆప్షన్ మాకు ఏం లేదు మాకు అన్నం వద్దు మాకు నీళ్ళు వద్దు మాకు ఏం సపోర్ట్ ఎవరితోటి మాకు ఏం అవసరం లేదు నాకు ఇల్లు అంటే ఇల్లు ఇస్తా అని చెప్పినారు 2 BHK ఇస్తా అన్నారు 2 BHK ఇల్లు కూడా ఇయ్యలేరు నేను ఫామ్ కూడా అప్లై చేసిన స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు ఇప్పుడు దాకా ఏం కాలేదు మాకు వెనక సైడ్ వస్తారు అక్కడ ఇక్కడ వస్తారు అందరికి అన్నం తినిపిస్తారు తెలియలేకపోయినా తెలివి లేని వాళ్ళు అన్నం తింటారు పైసలు ఒక 1000 రూపాయలు ఇచ్చిన 500 తీసుకొచ్చినా ఎవరైనా ఇస్తారు పార్టీ వాళ్ళు తీసుకొని గమ్మున ఉంటారు నేనేం చేయాలో చెప్పండి మీరు అన్నం అంటే ఎవరైనా మాకు తినిపిస్తారు ఎవరు కూడా తినిపిస్తారు మీరు కూడా తినిపిస్తారు కావాలంటే మాకు అన్నం పైసలు మనకు నీళ్ళు ముఖ్యం లేదు నాకు కావాల్సింది డబ్బులు నా ఇంట్లో సామాన్ తెచ్చిన నేను బంగారం కూడా పెట్టినా బంగారం కూడా నా ఇంట్లో నుంచి పోయింది బీరువా లోపల పెట్టలే నేను బయట పెట్టిన నాకేం చేస్తుంది నాకు సడన్ నీళ్ళు వస్తుందని వితౌట్ ఇన్ఫర్మేషన్ నీళ్ళు వేసినారు ఇది తప్పు ఇదే ఉంది నా దగ్గర నుంచి ఇదే ఏమి ఉందంటే నా దగ్గర నా ఇంట్లో సామాన్ మొత్తం లాస్ అయిపోయింది నాకు ఫర్నిచర్ పోయింది ఫర్నిచర్ 1,00,000 ఫర్నిచర్ నాకు బీరువాలు ఉన్నాయి బీరువాలు మొత్తం బీరువా లోపల మొత్తం బట్టలు ఉన్నాయి పెళ్లి బట్టలు ఉన్నాయి పెళ్లి బట్టలు కూడా నాకు ఖరాబ్ అయిపోయింది మొత్తం ఖరాబ్ అయింది ఇన్ఫర్మేషన్ లేకున్నా నీళ్ళు సడన్ గా వచ్చింది ఇది చాలా తప్పు జరిగింది ఇక్కడ ఏరియాలో వితౌట్ ఇన్ఫర్మేషన్ నీళ్ళు ఇవ్వాలా చాలా తప్పు మాట ఎవరు రాలేరు ఇక్కడ మాకు ఎవరితోటి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళతోటి మాకు ఏం సాయం ఇక్కడ లేదు మాకు ఉన్న మాట సత్యం చెప్తున్నా నేను మాకేం సాయం లేదు ఎవరితోటి కూడా వస్తారు హాయిగా ఇక్కడ ఇట్లా వస్తారు ఇట్లా చెప్తారు 2 మాటలు మాడతారు వెళ్ళిపోతారు అంతే ఉంటది ఇక్కడ వేరే ఆప్షన్ ఏం లేదు ఇక్కడ ఏం క్లీన్ లేదు నా ఇంటి ముంగట చెత్తకుండి ఉంది ఒక కాదంటే కూడా మేము చిన్నప్పటి నుంచి ఉంది ఇక్కడ డస్ట్ బిన్ ఇక్కడ చేసింది ఏం లేదు చచ్చ తెచ్చినా గానీ మొత్తం ఏరియాలు తెచ్చి ఇక్కడ వేస్తారు నా ఇంట్లో మొత్తం ఈగలు దోమలు వస్తాయి నేనేం ఎంత నేను కంప్లైంట్ ఇచ్చినా గానీ వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు ఇక్కడ నుంచి చెత్తకుండి ఇక్కడ నుంచి తీస్తలేరు నా ఇంటి ముంగటే ఉంది చెత్తకుండి ఇక్కడ అక్కడ చెత్త మొత్తం మా ఇంటికి వస్తుంది నేను కావాల్సిన సహాయం నాకు ఏముందంటే నేను ఇక్కడ ఒక 65 సంవత్సరం నుంచి నేను ఇక్కడ ఉంటున్నా నాకు ఎట్లా అంటే నాకు మా ఇంట్లో సామాన్య మా అక్క పెళ్లి మొన్న పెద్దక్క పెళ్లి అయింది 20 సంవత్సరం అవుతుంది ఆమె ఇక్కడ లేదు టోలి చౌకీలో ఉంటది ఆమె చిన్న అక్క రీసెంట్ లో నేను పెళ్లి చేద్దామని మొత్తం ఫర్నిచర్ తీసుకొచ్చిన
మా ఇంట్లో ఉన్న మా అక్కకు ఒక 2 తులాల బంగారం తెచ్చిన. ఆ బంగారం నీళ్ళలో మొత్తం ఎక్కడ పోయింది నాకు తెలవదు. దేవుడికి తెలుసు. నా మొత్తం నేను ఫర్నిచర్ కూడా తీసుకొచ్చిన ఇప్పుడు. ఆ ఫర్నిచర్ కూడా మొత్తం నాకు లాస్ అయిపోయింది. ఫర్నిచర్ కాదంటే కూడా ఒక 1,50,000 2 లక్షలు ఫర్నిచర్ ఉంది నాకు. ఫర్నిచర్ మొత్తం మోసం అయిపోయింది. నేను అక్క సామాను తెచ్చిన ఒక 2 రూమ్‌లలో పెట్టిన. ఆమె సామాను మొత్తం మోసం అయిపోయింది. ఇక్కడ ఉండేది మా మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ రండి, మీరు లోపల రండి. ఇక్కడ మొత్తం ఖరాబ్ ఉంది. ఇక్కడైతే నేను మొత్తం సామాను ఖరాబ్ అయింది. నేను దానికి ఏం చేయలేను. అది ఏం పనికిరాని సామాన్లు అవి. అవి ఏం పనికి రావు సామాన్లు అవి. ఆ మొత్తం సామాన్లు తీసుకొచ్చి మొత్తం చెత్త కుండీలో వేస్తా నేను. నాకేం లేదు, ఎవరితోటి కూడా నాకేం అవకాశం లేదు. మొత్తం సామాన్ తీసుకుపోయి చెత్త కుండీలో వేస్తా. నాకు పనికి రాకపోయినా ఏం సామాన్ లేవు దాంట్లో. మొత్తం ఖరాబ్ అయింది అది. మేము ఎట్లా ఉంటున్నాం మాకు తెలుసు, అది మా బాధ మాకు తెలుసు. మా మమ్మీ ఆరోగ్యం బాగాలేదు. మా మమ్మీ కాదంటే కూడా 70 సంవత్సరం నుంచి మైండ్ ప్రాబ్లం ఉంది ఆమెకి. ఎర్రగడ్డ ఇక్కడ టాబ్లెట్స్ నడుస్తున్నాయి మొత్తం. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఏం చెప్తున్నా అంటే, నాకు మా ఇంట్లో మొత్తం ఫర్నిచర్ మొత్తం సామాన్లు మొత్తం ఖరాబ్ అయింది. నాకెవరు హెల్ప్ చేస్తలేరు. మొత్తం సామాన్ ఖరాబ్ అయింది. ఇప్పుడు మా అక్క పెళ్లి చేసినా గానీ నాకు సామాన్లు కావాలా. నాకు ఎవరు సాయం చేస్తారు, ఎవరు సామాన్ తెచ్చిస్తారు, సామాన్ ఎవరు కొనిపిస్తారు? గవర్నమెంట్ వాళ్ళు మాకు కొనిపిస్తారా? మాకు హెల్ప్ చేసిన లీడర్లు కొనిపిస్తారా? ఎవరు ఏం కొనిపారు మాకు. మొత్తం సామాన్ మోసమైన సామాన్, ఖరాబ్ అయిన సామాన్ మొత్తం ఇక్కడ ఇంటి బయట కూడా మొత్తం చెత్త కుండీలో సామాన్ సగం పారేసిన. మీరు చూసినారు అక్కడ మొత్తం సామాన్ నాది ఇంటి సామానే. ఇక్కడ మిగతా సామాన్ ఖరాబ్ అయినా అది కూడా నేను పారేస్తా ఇప్పుడు. ఇక్కడ మొత్తం ఇది ఇడిసేసి మా ఇంట్లో మా అమ్మాయి ఉండడానికి 2 రూమ్లు సాఫ్ చేసి మేము ఇక్కడ మంచం వేసుకొని పండుకున్నాం నైట్. ఇక్కడ రండి నేను చూపిస్తాను. ఇది ఉందని మొత్తం క్లీన్ చేసిన, అది చూడండి. ఇది వాష్రూమ్ మొత్తం క్లీన్ చేసి, ఇది వాషింగ్ మిషన్ లో కూడా మొత్తం మన్ను పోయింది. ఇది కూడా ఖరాబ్ అయింది. ఇది పని చేస్తలేదు ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆలుగడ్డ ఇవి కోసి ఇక్కడ కోసి పెట్టినారు. మామూలుగా ఎక్కడ దాకా నీళ్ళు వచ్చింది. ఇప్పుడు కూర ఉంటదంటే నెల వస్తే నీళ్ళు నింపి పెట్టినాను. ఇప్పుడు ఈ 2 రూమ్లు ఖాళీ చేసి మొత్తము ఇది కడిగి మా అమ్మ వాళ్ళకి ఏం చేసినా వేరే నా ఫ్రెండ్ ఇంట్లో పెట్టిన. మా ఫ్రెండ్ అక్కడ పెట్టుకున్నాడు, ఒక నైట్ పెట్టుకున్నాడు. 2 రూమ్లు నేను కడిగి మా అమ్మకి తీసుకొచ్చిన. మా అమ్మ ఇక్కడ కూర్చుంది. ఆమె ఎర్రగడ్డ టాబ్లెట్ నడుస్తుంది. ఆమెకి ఎర్రగడ్డ టాబ్లెట్ నడుస్తుంది. ఆమె మైండ్ ప్రాబ్లం ఉంది కొద్దిగా. ఇప్పుడు ఇక్కడ కూర్చుంది ఆమె. మొత్తం నేను క్లీన్ చేసిన, మొత్తం క్లీన్ చేసి మా అమ్మకు మా ఫ్రెండ్ ఇంటి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన. ఇక్కడ మొత్తం ఈ ప్రాబ్లం ఉందా? రేవంత్ రెడ్డి గారికి నేనేం చెప్పేది అంటే, నాకు ఒకటే ఉంది ప్రాబ్లం, వేరేది ఏం లేదు. అన్నం అంటే ఎవరైనా తినిపించేస్తారు మాకు. అన్నం అవకాశం ఏం లేదు మాకు. అన్నం గురించి నీళ్ళ గురించి నాకు ఏం లేదు. నాకు మా అక్క పెళ్లి చేసేది ఉంటే సామాన్ మొత్తం, మా ఇంటి సామాన్ మొత్తం, ఆయన ఫర్నిచర్ తెచ్చిన, ఆమె మొత్తం పెళ్లి సామాన్ తీసుకొచ్చిన. మొత్తం సామాన్ నాకు ఇంటి సామాన్ ఖరాబ్ అయింది. నా ఇంటి సొంత మా అమ్మ ఉండేది సామాను. ఆమె ఫ్రిడ్జ్ కూడా మొత్తం ఇది ఖరాబ్ అయింది. ఇంకా నీళ్ళు పోయింది మొత్తము. ఇక్కడ టీవీ ఉంటే టీవీ కూడా మొత్తం ఖరాబ్ అయింది. ఈ సామాన్ మా అమ్మ ఇంటి సామాన్ కూడా ఖరాబ్ అయింది. మా అక్క పెళ్లి సామాన్ కూడా ఖరాబ్ అయింది. మా అక్క సామాన్ కాదంటే కూడా మొత్తం కలిపి ఒక 2 లక్షలు 3 లక్షలు మా అక్క పెళ్లి సామాను. మా అమ్మ నాన్న ఇంటి ఇక్కడ సామాన్ చూస్తే 1 లక్ష సామాను మా అమ్మ ఇంటికి అనేది.